మిత్రులందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి. ఈరోజు మనము మన ఛానల్ వచ్చేసి యోగా, వాస్తు, హౌస్ ప్లాను, హౌస్ కన్స్ట్రక్షన్ కాస్టు, హౌస్ కన్స్ట్రక్షన్ అండి మనది. మీరు ఈరోజు ఏమన్నా కానీ ఈ ఛానల్ ఫస్ట్ పెట్టడం జరిగింది. ఈ ఛానల్ కూడా మా అమ్మాయి పుట్టినరోజు ఈరోజు, మా డాటర్ది. ఆమె పేరు మీదనే పెట్టడం జరిగింది యోగా అని. కాబట్టి మీరు ఆదరిస్తారని చెప్పని మా యొక్క కోరిక. ఆదరించండి. మీకు ఇంటికి అయ్యే ఖర్చు కానీ కామెంట్లో కూడా పెట్టండి. మీ ఏవైనా ప్లాట్లు ఉంటే కూడా కామెంట్లో పెడితే మేము హౌస్ ప్లాన్ అనేది చేసి పంపిస్తామండి. రోజు 1-2 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా మీరు కామెంట్లో పెడితే తర్వాత చేస్తూ ఉంటామండి. ఈరోజు వచ్చేసి మీ ముందుకి 33 ఫీట్లు వెడల్పు, 57 ఫీట్లు పొడవండి ఈస్ట్ ఫేస్ హౌస్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఇంటికి ఎన్ని పిల్లర్లు వస్తాయి, సెప్టిక్ ట్యాంకు, బోరు, ఇవి ఎక్కడ వేసుకోవాలి, ఏ విధంగా వేసుకోవాలి. చాలా మందికి తెలియక సెప్టిక్ ట్యాంకు స్థలం బాగా ఉన్నా కూడా పూర్తి ఆగ్నేయం వేస్తారండి. అలా వేయకూడదు. అది మీకు పూర్తిగా నేను వివరిస్తా, లాస్ట్లో చెప్తానండి. పిల్లర్లు కూడా ఎన్ని వచ్చేటి అనేది. ఫస్ట్ వచ్చేసి మనకు ఇంటికి ఏ వైపు ఎంత స్థలం అనేది వదిలిపెట్టాము కాంపౌండ్ వాళ్ళకి. 4 వైపులు స్థలం అనేది ఓపెన్ ఉంటే చాలా బాగుంటుందండి. అదృష్టవంతులు ఇంట్లో ఉన్నా కూడా బాగా కలిసి వస్తుందండి. తూర్పు వైపు వచ్చేసి మనం 3 ఫీట్లు, పడమర వైపు వచ్చేసి 2 ఫీట్లు అండి. దక్షిణం వైపు 2 ఫీట్లు, ఉత్తరం వైపు 3.5 ఫీట్లు. ఎప్పుడు కూడా ఈ అష్టదిక్కులు మొత్తం ఇంటికి వచ్చేసి చాలా మందికి తెలియదు. 4 దిక్కులే అనుకుంటారు, కానీ 4 దిక్కులు కాదండి, 8 దిక్కులు అనేది ఇంటికి ఉండటం జరుగుతుంది. 9వ దిక్కు వచ్చేసి బ్రహ్మ దిక్కు. బ్రహ్మ వచ్చేసి ఇంటి మధ్య స్థానంలో బ్రహ్మ దిక్కు అనేది వాస్తుశాస్త్రం ప్రకారం ఉంటుందండి. కాబట్టి ఎటువైపు కానీ ఇప్పుడు ఉత్తరము, దక్షిణం వైపు కంటే ఉత్తరం వైపు ఎక్కువ ఉండాలి. తూర్పు వైపు కంటే పడమర వైపు తక్కువ ఉండాలి. ఈ విధంగా అనేది మనము వాస్తురీత్యా చేసుకోవాలండి. అలానే ఉత్తరం ఎక్కువ పెట్టినామని చెప్పని తూర్పు అంతకంటే ఎక్కువ ఉండాలని అట్లా అంటే స్థలాలు సరిపోవు. కాబట్టి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఒక స్లాబ్ తీసుకునేటప్పుడు మాత్రము ఎటువైపు ఎంత తీసుకున్నా తూర్పు వైపు అనేది ఓపెన్ అనేది ఎక్కువ వదిలిపెట్టుకోవాలండి. అది వాస్తురీత్యా చాలా మంచిది. ఫస్ట్ వచ్చేసి మనకు ఈ 3.5 ఫీట్లు వరుసంది ఏదైతే ఉందో కాంపౌండ్ వాల్, దాంట్లోకి వెళ్ళటానికి మనం ఒక 3 ఫీట్లు చిన్న గేటు, లేదు 2.5 ఫీట్లు చిన్న గేటు ఒకటి ఏర్పాటు చేసుకోవాలండి. దాని పక్కకే వచ్చేసి మనకు పార్కింగ్ 15 ఫీట్లు పొడవు వస్తుంది. తూర్పు పడమట, ఉత్తర దక్షిణం 16 ఫీట్లు వెడల్పు వస్తుందండి. గేటు ఒక 9 ఫీట్ల గేట్ అనేది ఏర్పాటు చేసుకోండి. మెయిన్ గేట్, పెద్ద గేటు. మీకు ఒక కారు పట్టంగా కూడా ఒక 5-6 బైకులు చాలా ఫ్రీగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు పార్కింగ్ అనేది 15 ఫీట్లు ఇచ్చినప్పుడు తూర్పు వైపు 3 ఫీట్లు ఓపెన్ వదిలిపెడుతున్నాం కదండి. ఇంకొక 6 ఫీట్లు అంటే 6 ఫీట్లు మెట్లు ఉత్తర వైపు నుండి దక్షిణ వైపుకి. అయితే ఇక్కడ దక్షిణం వైపు 2 ఫీట్లు ఓపెన్ ఉందని చెప్పని మనం ఈ ల్యాండింగ్ అనేది జరుపుకుంటామండి. అట్లా జరుపుకోకుండా కూడా ఇక్కడికే మన ఇంటి గోడ ఏదైతే సూర్యుందో మీద స్లాబ్ ఎక్స్టెన్షన్ వస్తుందండి. ఈ ల్యాండింగ్ అనేది కూడా బయటకు జరపకుండా ఉంటే మనకు ఇక్కడ ఊడ్చుకోవడానికి కానీ ఏదైనా ఇంటి చుట్టూ ప్రదక్షిణ లాగా చేసుకున్నా కూడా, వాకింగ్ లాగా చేసుకున్నా కూడా మీకు ఇది అనేది టచ్ కాకుండా ఉంటుందండి. కాబట్టి 11 ఫీట్లు పొడవు తీసుకోండి. ఉత్తరం వైపు నుండి దక్షిణ వైపు 11 ఫీట్లు తీసుకోండి. అటువైపు 2 ఫీట్లు వదిలిపెట్టి. నేను చెప్పేటివి కూడా అన్ని లోపల కొలతలండి. గోడ మందాలు అనేవి మీకు వివరిస్తాను నేను పూర్తిగా. గోడ మందాలు పొడవులో కానీ వెడల్పులో కానీ 2.5 ఫీట్లు అనేది తీసేసి చెప్తాను. 11, 6 అనేది మెట్లు వస్తాయండి. ఈ మెట్లకి ఇంటికి మధ్యలో మనకు ఇంకొక 6 ఫీట్లు ఓపెన్ ఉంటుందండి. 6 ఫీట్లు ఓపెన్ ఉంటే అక్కడ మీరు ఎలాంటిది అంటే ఒక రూమ్ లాంటిది అట్లాంటివి ఏం కట్టొద్దండి. ఎందుకంటే అక్కడ మనం రూమ్ అనేది ముందుకు జరుపు కట్టేసినామంటే అది ఇల్లు ఆగ్నేయం పెరిగిపోతుంది. ముందుకు వచ్చేస్తే ఆగ్నేయం పెరుగుతుందండి. అప్పుడు ఈశాన్యం కట్ అవుతుంది. కాబట్టి దయచేసి అలా చేయొద్దు. అట్లా చేస్తే మనకు వాస్తురీత్యా వాస్తు మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఆ విధంగా చేయొద్దండి. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది, సరిపోతుంది పార్కింగ్ కూడా. ఫస్ట్ మనకు వచ్చేసి సిట్ అవుట్ అండి, వెయిటింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్. 9 ఫీట్లు తూర్పు పడమట, ఉత్తర దక్షిణం 10 ఫీట్లు వస్తుందండి. బాగానే వస్తుంది. ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి మీరు సింహద్వారం అని చెప్పని అంటాం కదండి. ఆ ద్వారం వచ్చేసి ప్రేమ్ 3 ఫీట్లు వెడల్పుతోటి పెట్టుకోవాలి. అది ఎప్పుడు కూడా 6x6 పెడతారు చాలా మంది. ఆ విధంగా పెట్టుకోవద్దండి. సింహద్వారం అనేది ఏకపక్షంగా ఒంటరిగానే ఉండాలి. ఉంటేనే ఆ ద్వారానికి బలము వాస్తురీత్యా బలం చేకూరుస్తుంది.
మన గుళ్ళకు చూడండి ఆ విధంగా పెట్టరు కదా, సేమ్ అదే విధంగా మనం ఇల్లు కూడా ఒక గుడి లాంటిగా భావించుకొని కట్టుకోవాలండి మనం. నెక్స్ట్ ఈ సిట్అవుట్లో నుండి హాల్లోకి ఒక డోర్ అనేది ఏర్పాటు చేసుకోవాలండి. డోర్ అనేది ఏర్పాటు చేసుకుంటే మీకు బాగుంటుంది. ఎందుకంటే ఈ పిల్లలు ఏదన్నా మీరు బిజినెస్ విషయం ఏదైనా డ్రాయింగ్ పేపర్స్ ఏదైనా మీ ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నప్పుడు ఇక్కడ పెట్టిపోతారు మర్చిపోయి, అప్పుడు పిల్లలు వచ్చేసి చింపేచ్చేస్తారు. కాబట్టి మీరు ఈ డోర్ అనేది ఏర్పాటు చేసుకుంటే మీకు చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు మీది వైపు నుండి చెప్పుకొని వస్తానండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు నైరుతి భాగంలో వస్తుందండి. ఉత్తర దక్షిణం 11 ఫీట్లు, తూర్పు పరమణలో 15 ఫీట్లు వస్తుంది. మీకు టాయిలెట్ వచ్చేసి ఆగ్నేయంలో వస్తుంది, బెడ్రూమ్కి ఆగ్నేయంలో వస్తుందండి. అప్పుడు మీకు 4x6 టాయిలెట్ అనేది పోతుంది. ఈ బాత్రూమ్కి ఎదురుగానే హాల్లోకి కూడా డోర్ అనేది, ఇది బెడ్రూమ్ యొక్క డోరు బాత్రూమ్ డోర్ రెండు ఆపోజిట్లో ఉంటాయండి. ఉండొచ్చు, తప్పులేదు. చాలా మంది తెలియక పరమణ వైపు అనేది బాత్రూమ్ డోర్ పెట్టుకుంటారు. దయచేసి అలాంటి తప్పు చేయొద్దు, ఇటు ఉత్తరం వైపే పెట్టుకోండి. ఈ బెడ్రూమ్కి వచ్చేసి మీరు దక్షిణం వైపు ఎక్కడైనా విండో పెట్టుకోవచ్చు, ఇక్కడ పరమణ వైపు అయినా విండో పెట్టుకోవచ్చు. ఈ బాత్రూమ్కి వచ్చేసి ఇక్కడ వెంటిలేటర్ అండి. ఆ డబ్ల్యూ అంటే కిటికీ అండి, వి అంటే వెంటిలేటర్, డి అంటే డోరు. మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు అండి. ఎట్టి పరిస్థితుల్లో బెడ్రూమ్లలో చేయకూడదు తప్పులు, కిటికీలు పెట్టుకోకూడదు ఎక్కడంటే ఏ రూమ్ అయినా కానివ్వండి. ఇప్పుడు సపోజ్ ఇది 11 ఫీట్లు ఉందండి, 11 ఫీట్లు ఉన్నప్పుడు 5.5 ఫీట్ వదిలేసి కింది భాగంలో మీరు పెట్టుకోవాలి. ఇటు కూడా మనకు 11 ఫీట్లు ఉంటుంది కాబట్టి మీరు 5.5 ఫీట్లు వదిలేసి కింది భాగంలోకి పెట్టుకోవాలి. పూర్తిగా నైరుతిలో పెడితే ఏమవుద్దంటే నైరుతి భాగానికి మనము రంధ్రం వేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ విధంగా పెట్టుకోవద్దండి కిటికీలు కూడా. అప్పుడు బెడ్రూమ్ టాయిలెట్ పోనీ మీకు 11x11 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి కామన్ టాయిలెట్ అనేది మనం ఇక్కడ 4x6 కామన్ టాయిలెట్ అండి. ఈ టాయిలెట్ ఇక్కడ నుండి ఈ బెడ్రూమ్లోకి డోర్ అండి. ఇక్కడ ఒక చిన్న ఆర్సీ లాగా చేసుకోండి, అంటే ఇక్కడ త్వరలాగా కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఆర్సీ లాగా చేసుకుని ఒక కటన్ వేసుకుంటే ఆ బాత్రూమ్ కూడా కనపడకుండా ఉంటుంది, హాల్లోకి చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి మీరు బెడ్రూమ్ లేకండి. బెడ్రూమ్ లెక్క వచ్చేసి మీకు టాయిలెట్ 4x6, బెడ్రూమ్ వచ్చేసి 10x10 అండి, 10x10 స్క్వేర్ వస్తుంది. చాలా బాగుంటుందండి బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి వచ్చేసి మీరు విండో ఇటు వెస్ట్ వైపుకి కానీ లేదా నార్త్ వైపుకి కానీ విండో అనేది ఏర్పాటు చేసుకోండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకు పూజ రూము, కిచెన్ అండి. పూజ రూమ్ వచ్చేసి సిట్అవుట్కి కిచెన్కి మధ్యలో వస్తుందండి. మీకు కిచెన్లోకి ఎంట్రన్స్ కూడా ఈ విధంగా ఉంటుందండి. ఇట్లా వచ్చేసి మీరు పూజ రూమ్ ఇక్కడ మనకు 9 ఫీట్లు ఉంటుందండి. ఇది తూర్పు పరమణలో 9 ఫీట్లు వస్తుంది కిచెన్. అయితే మనం పూజ రూమ్ అనేది 5x5 అనేది పూజ రూమ్ తీసుకుంటున్నామండి. మనకి ఇంకా 4 ఫీట్లు ఉంటుంది. ఈ 4 ఫీట్ల నుండి కిచెన్లోకి మనము ఎంట్రన్స్ అనేది ఉంటుందండి. అయితే మీరు ఈ కిచెన్ ప్లాట్ఫాము అనేది ఇక్కడ మనకి ఇట్లా 10 ఫీట్లు ఉంటుంది కదండి, ఒక ఫీట్ వదిలేసేయండి పూజ రూమ్ టచ్ కాకుండా. చాలా మంది తెలియక 2 ఇంచులు 3 ఇంచులు 4 ఇంచులు అట్లా వదిలిపెడతారు. అట్లా చేయొద్దండి. స్థలం ఉన్నప్పుడు ఒక ఫీట్ వదిలిపెట్టుకుంటే మనకు రోజు ఊడ్చుకునేటప్పుడు క్లీన్ చేసుకోవచ్చు అక్కడ కూడా. లేకపోతే 2-3 ఇంచులలో ఊడిస్తే అందులో ఉన్న డస్ట్ చెత్త రాదు బయటకి. కాబట్టి ఒక ఫీట్ వదిలిపెట్టుకోండి. ఇకపోతే ఇక్కడ విండో అండి. విండోలు వేయలేదండి, ప్రతి దగ్గర విండోలు ఈ విధంగా వస్తాయి. ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ విండో వస్తుంది. ఈ టాయిలెట్కి ఇక్కడ వెంటిలేటర్, ఈ టాయిలెట్కి ఇక్కడ వెంటిలేటర్ అండి. 10x10 అనేది బెడ్రూమ్ వస్తుందండి. సారీ, ఇక్కడ కిచెన్ వచ్చేసి మనకు తూర్పు పరమణ 9, ఉత్తర దక్షిణం 10 ఫీట్లు. కిచెన్ కూడా చాలా పెద్దగా వస్తుందండి, బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి డోర్ ఇక్కడే వస్తుందండి. హాల్లో నుండే వస్తాయి బెడ్రూమ్లకి, మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 11 ఫీట్లు ఉత్తర దక్షిణం, తూర్పు పరమణలో 13.5 ఫీట్లు వస్తుందండి. వస్తే అప్పుడు టాయిలెట్ వచ్చేసి మనం 3.5x6 తీసుకుంటాం. టాయిలెట్ 3.5x6 తీసుకున్నప్పుడు మనకు 11x10 అనేది బెడ్రూమ్ లోపల ఉంటుందండి. చాలా బాగా వస్తుంది, సరిపోతుంది కూడా బెడ్రూమ్. మీరు డోర్లు అనేవి ఈ విధంగానే పెట్టుకోండి. ఎలాంటిది కూడా అటు పరమణ వైపు పెట్టడము అట్లాంటి తప్పులు చేయకండి. ఆ పరమణ వైపు డోర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం అవతల మంచం అదే బెడ్ వేసుకుంటాం కదా, ఆ బెడ్ వచ్చేసి డోర్లో పడుతుంది. డోర్లో పడ్డప్పుడు కొంత వాస్తు దోషం అనేది వస్తుందండి. మనకు అవకాశం లేకపోతే తెలియక తప్పు చేస్తే వేరండి, తెలిసి తప్పు చేయకూడదు కదా అది. నెక్స్ట్ వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ వచ్చేసి తూర్పు పరమణ 19, ఉత్తర దక్షిణం 14 వస్తుంది. మీరు టీవీ పాయింట్ కూడా ఇక్కడ మనం సిట్అవుట్ ఉంది కదా, ఈ గోడ పెట్టుకుంటాం, ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక డోర్ అనేది వస్తుందండి.
వరసందిలోకి ఇక్కడ డోర్ అనేది వస్తుందండి. విండో వచ్చేసి విండో కూడా ఇటువైపు విండో పెట్టుకోండి. ఇక్కడ లేదా ఉత్తరం వైపుకి టీవీ పాయింట్, ఇక్కడ కూడా టీవీ పాయింట్ అనేది ఏర్పాటు చేసుకోండి. అంతేగాని అటు పరమడ వైపు, చాలా మంది పరమడ వైపు దక్షిణ వైపు చేస్తారు. దయచేసి ఆ విధంగా చేయొద్దండి. ఉత్తరం వైపు తూర్పు వైపు పెట్టుకోండి. ఈ ఇంటికి సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి మీరు మనకు 33 ఫీట్లు ఉందండి. 33 ఫీట్లు ఉంటే సొగభాగం చేస్తే 16.5 ఫీట్లు ఈశాన్యం వస్తుంది, 16.5 ఫీట్లు ఆగ్నేయం వస్తుంది తూర్పులో. వచ్చినప్పుడు మీకు సెప్టిక్ ట్యాంక్ ఎన్ని ఫీట్లు తీసుకుంటారు? మీరు తీసుకుంటే ఒక 8 ఫీట్లు 10 ఫీట్లు తీసుకుంటారు. అయినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయం దక్షిణం గోడ వైపు నుండి ఒక 5 ఫీట్లు వదిలివేసి, అప్పుడు మీరు ఒక 5 ఫీట్ల వెడల్పుతోటి, లేదు ఒక 5 ఫీట్ల వెడల్పుతోటి ఒక 8 ఫీట్లు అనేది సెప్టిక్ ట్యాంక్ ఈ 16.5 ఫీట్ల లోపు 16 ఫీట్లలో ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మనకు సెప్టిక్ ట్యాంక్ అనేది కొంత మధ్య స్థానంలో వస్తుందండి. పూర్తి ఆగ్నేయంలో, పూర్తి డెడ్ ఈశాన్యంలో, పూర్తి ఆగ్నేయంలో, నైరుతులలో ఎలాంటి గుంతలు తవ్వద్దండి. ఈశాన్యంలో కూడా పూర్తి మూల మీద అంటే జీరో డిగ్రీ వచ్చే దగ్గర కూడా గుంతలు అనేది తవ్వద్దు. కొద్దిగా తీసుకొని వెనకగా తీసుకొని తవ్వుకోవాలి. ఈశాన్యం కూడా అంతే. ఆగ్నేయంలో ఒక 5 ఫీట్లు వదిలేసి మీరు ఈ మెట్ల కింద పెట్టుకోవచ్చండి, తప్పేం రాదు. లేదు మెట్ల కింద ఎప్పుడన్నా క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుద్ది అనుకుంటే మనకు ఇక్కడ స్థలం ఉంది కదండి, 6 ఫీట్లు ఇంటికి మధ్యలో, ఇంటి గోడ 1 ఫీట్ వదిలేసి ఇటువైపు 5 ఫీట్లతోటి ఏ గోడలు కూడా టచ్ కాకుండా 5x8 సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోండి. బోర్ వచ్చేసి మనకు ఇక్కడ ముందర 3 ఫీట్లు ఏదైతే మెట్ల ముందు ఉందో ఆ 3 ఫీట్లలో వేసుకుంటే ఇక్కడ మనము గేటు పెట్టుకుంటాం కదండి, కాలినడక వస్తుంది, నడవటం కరెక్ట్ కాదు. నెక్స్ట్ పోతే ఇక్కడ 6 ఫీట్లు ఉంది, ఆ 6 ఫీట్లలో మెట్లు వస్తాయి, మెట్లకు ఎదురుగా కూడా బోరు ఉండటం కరెక్ట్ కాదు. కాబట్టి ఏం చేద్దామంటే ఈ 6 ఫీట్లు ఏదైతే ఓపెన్ ఉందో ఇక్కడ అనేది బోరు అంటే 3, 6, 9 ఫీట్లు వదిలేసి ఈ వెనక జరిపి బోర్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. ఈ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి మీరు వాటర్ సంప్ అండి. ఇది మనం 3.5 ఫీటు ప్లస్ పోతే 3 ఫీట్ల డోరు, 6.5 ఈ గోడ ఒకటి, 7.5 8 ఫీట్లు అండి. 8 ఫీట్లు పోతే మనకు ఈశాన్య భాగం అనేది 16.5 ఫీట్లు. అప్పుడు మనం ఒక 5 ఫీట్లు వెడల్పుతోటి ఉత్తర దక్షిణం 5 ఫీట్లు, తూర్పు పరమల్లో ఒక 10 ఫీట్లు అట్లా మీరు వాటర్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోండి. స్థలం తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లోతు ఎక్కువ తీసుకోండి. ఇది ఏంటంటే 4, 5 ఇట్లా తీసుకొని లోతు ఎక్కువ తీసుకొని చేసుకుంటే కూడా బాగుంటుందండి. సెప్టిక్ ట్యాంక్లో వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదండి. మీరు దానికి ఏంటంటే మీరు వాటర్ అనేది కరెక్ట్ యూజ్ చేస్తే సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదు. ఎంతమంది 20 మంది ఉన్న చిన్న ట్యాంక్ అయినా కూడా ఫిల్టర్ అయి వెళ్ళిపోతుంది. ఆ మల విసర్జన అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ పోతే ఈ ఇంటికి పిల్లర్లు ఎంత ఏ సైడ్ స్లాబ్ పోసుకోవాలనేది కూడా మీకు చెప్తానండి. పిల్లర్లు కొన్ని దగ్గర తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. డోర్లలో రాకుండా ఆ విధంగా చేసుకోండి అండి. డోర్లలో ఇప్పుడు మెయిన్ డోర్ ఉంటుంది, మెయిన్ డోర్ ఇక్కడ పిల్లర్ ఏంటంటే ఈ తూర్పు పరమలో కాకుండా ఉత్తర దక్షిణంలో కాకుండా తూర్పు పరమలో తీసుకుంటే మనకి ఇక్కడ ఒక 9 ఇంచుల దిమ్మె తీసుకొని డోర్ అనేది పెట్టుకోవడానికి మనకు బాగుంటుందండి. ఆ విధంగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే మనకు పిల్లర్ వచ్చేసి మెట్లు 12 ఫీట్లు తీసుకుంటాం కదా, ఇక్కడ మెట్ల ముందర ఉత్తర దక్షిణంలో పిల్లర్ అనేది ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ కూడా పిల్లర్ ఇట్లా. అప్పుడు మనకి ఎన్ని పిల్లర్లు వస్తాయండి? 1, 2, 3, 4, 5, 5 మూల 15 పిల్లర్లు వస్తాయండి మొత్తము. పిల్లర్లు కూడా మీరు కన్స్ట్రక్షన్కి ఎంత ఖర్చు అవుతుందని కూడా చెప్తా, ఇల్లు కట్టుకునేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు కూడా చెప్తానండి. మీకు మీ ఏవైనా ప్లాట్లు ఉంటే మాకు కామెంట్లో పెట్టండి. ఇంకొకటి ఎవరిదైనా అర్జెంటుగా ప్లాన్ కావాలంటే కూడా మా నంబర్ స్క్రీన్ మీద ఇస్తామండి, 9640456333. మీరు మమ్మల్ని అప్రోచ్ కూడా కావచ్చు. పర్సనల్గా ప్లాన్ కావాలంటే కూడా మేము చేసిస్తాం మీకు. దానికి ఫీజు తీసుకుంటామండి. వచ్చి వాస్తు కూడా చూస్తాము. ఎవరైనా కన్స్ట్రక్షన్ కానీ హైదరాబాద్లో ఉంటే కన్స్ట్రక్షన్ కూడా మేము ఆల్రెడీ బిల్డరు వాస్తు చూస్తాము, హౌస్ ప్లాన్స్ కూడా ఇస్తామండి, కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తామండి. ఎవరికైనా ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా
ఒకవేళ ఇంజనీర్ దగ్గర ప్లాన్లు తీసుకొని ఉన్నా కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే, చిన్న డౌట్ ఉంటే దానికి ఎలాంటి డబ్బులేం తీసుకోమండి. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. మేము వెంటనే చూసి ఏమన్నా కానీ మీరు ఫోన్ చేస్తే ఏదైనా డౌట్ ఉంటే కూడా వెంటనే మీకు క్లారిఫై కూడా చేస్తామండి. పర్సనల్గా ఒక ప్లాన్ కావాలన్నా కూడా చేస్తాము. లైట్గా ఫీజు తీసుకుంటాం కొద్దిగా. ఇది దయచేసి ఆదరిస్తారని చెప్పని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారాలండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు మెజర్మెంట్స్ కొలతలు చెప్పాను కదండి, మర్చిపోయాను. అది 33 ఫీట్లు వెడల్పండి. దక్షిణం వైపు 2 ఫీట్లు, ఉత్తరం వైపు 3.5 ఫీట్లు, 5.5 ఫీట్లు, 2.5 ఫీట్లు గోడలు వస్తాయండి. ఈ గోడ 4 ఇంచులు, ఈ గోడ 4 ఇంచులు, ఈ ఉత్తరం వైపు కంపౌండ్ వాళ్ళు 4 ఇంచులు, 12 ఇంచులు అంటే ఫీటు. ఈ గోడ 9 ఇంచులు, ఈ గోడ 9 ఇంచులు, ఫీటున్నర, 2.5 ఫీట్లు, 2.5, ఇవి 5.5, 8 ఫీట్లు. 8 ఫీట్లు బెడ్రూమ్ ఒక 10 ఫీట్లు, 18 ఫీట్లు. ఈ బాత్రూము ఒక 4 ఫీట్లు, 22 ఫీట్లు. ఈ బెడ్రూమ్ 11 ఫీట్లు, 33 ఫీట్లు. సరిపోయింది కదండి. పొడవులో వచ్చేసి మనం పార్కింగ్ అనేది 15 ఫీట్లు తీసుకున్నాం. సిట్అవుట్ అనేది 9 ఫీట్లు, 24 ఫీట్లు. ఇక్కడ హాల్ వచ్చేసి 19 ఫీట్లు, 24, 19, 43 ఫీట్లు. ఇక్కడ వచ్చేసి మనము 10 ఫీట్లు బెడ్రూమ్, 53. ఇక్కడ వచ్చేసి ఇది ఏదైతే ఉన్నది మన పడమడ వైపు 2 ఫీట్లు, 55, 2 ఫీట్లు గోడలండి. ఇక్కడ మనకు ఈ చిన్న మిస్టేక్ అండి. హాల్ వచ్చేసి 18.5 వస్తుంది. అప్పుడు మీకు 55.5, 2.5, 57 వస్తుంది కదండి. అది ఈ విధంగా వస్తాయి కొలతలు. మీరు చేసుకునేటప్పుడు మేస్త్రి గారికి ఇవి లోపల కొలతలు అని చెప్పని చెప్తే ఈ విధంగా 33-50 ఇల్లు కట్టుకున్నప్పుడు ఆయన ఆటోమేటిక్గా పిల్లర్ లెంత్ అనేది కొలత అనేది యాడ్ చేసుకొని వాళ్ళు ముగ్గు పోసుకోవడం జరుగుతుంది. లేదా మీకు పర్సనల్గా ప్లాన్ కావాలంటే కూడా చేసిస్తాం విత్ పిల్లర్ కొలతలతోటి. థ్యాంక్ యూ అండి.